పాస్ట్ 8 ఇయర్స్ నుండి ది క్లీనెస్ట్ సిటీ అని చెప్పి అవార్డు ప్రతిసారి ఇందోర్ తీసుకొని వెళ్తుంది. ఇండియాలో ద క్లీనెస్ట్ సిటీ ఇందోర్ లో వాటర్ కంటామినేట్ అయ్యి దగ్గర 11 మెంబర్స్ ఆ వాటర్ తాగి 11 మెంబర్స్ చనిపోయినరు, వందల మంది హాస్పిటలైజ్ అయినరు. ఇదంతా ఇట్లా జరిగింది. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్ కి ఇందోర్ లో ఉన్న భగీరథ్పుర అనే ఊరు ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర ఉన్న గవర్నమెంట్ బీజేపీది, మోహన్ యాదవ్ సీఎం. మరి ఏం చేస్తున్నారు మీరు? ది క్లీనెస్ట్ సిటీ ఫ్రమ్ పాస్ట్ 8 ఇయర్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు ద వర్స్ట్ సిటీ అవుతుందా? అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తుండ్రు? పట్టించుకుంటలేరా? ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఈ జరిగిన వాళ్ళకి మేము కంపెన్సేషన్ కింద మేము ప్రతి ఒక్కళ్ళకి 2 లక్షలు ఇస్తున్నామని చెప్తున్నారు. भर्ती हुए हैं या भर्ती होकर डिस्चार्ज हो गए हैं, उनके लिए निर्देश दिया है कि सबका अच्छा इलाज और निःशुल्क इलाज किया जाए, और जिन लोगों के घर में दिवंगत हुए हैं उनको भी राशि देने की घोषणा माननीय मुख्यमंत्री जी ने की है. ఇదే పైసలు మీరు ముందు పెట్టి ఆ కేర్ తీసుకొని ఉంటే ఇలా ప్రాణాలు పోయేటియే కావు కదా. చిన్న పిల్ల కూడా ఈ వాటర్ వల్ల చనిపోయిందంట. డ్రైనేజ్ వాటర్ని డ్రింకింగ్ వాటర్లో మిక్సప్ అయ్యేంత వరకు కూడా మీరు పట్టించుకుంటలేరు అని అంటే అక్కడ సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్నట్టు?